ప్రభైన యేసుక్రీస్తు శిశువుగా పుట్టినప్పుడే అపవాది ఎలాగైనా ఆయన చంపేయాలని హేరోదును ప్రేరేపించింది. అప్పుడు దానికి అనుకూలం కాలేదు, చంపలేకపోయింది. అయితే ప్రభు 30 సంవత్సరాల తర్వాత బాప్తిస్మం తీసుకొని ఆయన ఉపవాసం ఉన్నాడు 40 దినాలు. ఆ 40 దినాలు అవగానే అపవాది వెంటనే వచ్చి ఆయన్ని శోధించడం మొదలుపెట్టింది. నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగినట్లుగా చెయ్యి అంటుంది. ప్రభు చెప్పాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు. ఇక రెండవసారి, నీవు దేవుని కుమారుడు అయితే దేవాలయ శిఖరం మీద నుండి దూకు అని రెండవసారి శోధనలో పెట్టింది. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అని శోధించింది. అయితే యేసయ్య, నేను దేవుని కుమారుడను, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటావేంటి, నేను దేవుని కుమారుడనే అని వెంటనే అపవాది శోధనకు లోబడిపోలేదు. వాడికి తగినట్లుగా దేవుని యొక్క లేఖనాలతోనే ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే అపవాదికి ఈయన దేవుని కుమారుడు అయితే నా పని అయిపోయిందని దానికి తెలుసు కనుక దేవుని కుమారుడు అయితే దేవుని కుమారుడు అయితేనని చాలా శోధనలో ప్రభువుని ఏదో ఒక రకంగా ఓడించాలని చూస్తుంది. కానీ దేవుని యొక్క స్వరూపి అయిన క్రీస్తు, తండ్రికి ప్రియకుమారుడైన క్రీస్తు ఆయన శోధనలో ఓడిపోలేదు సోదరులారా. ఆయన దానిని దేవుని వాక్యముతోనే జయించి ఈనాడు మనందరికీ గొప్ప రక్షకుడైన అనుభవాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. కనుక అపవాది శోధిస్తాడు. వాడు శోధనలో మనము బలహీనమైతే ఖచ్చితంగా ఓడిపోతాం. మనం కూడా ప్రభు కొరకు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే అపవాదిని జయించడానికి మనకు శక్తి వస్తుంది. అపవాదిని ఎదిరించే శక్తిని కూడా మనం సంపాదించుకోవాలి. అపవాదిని ఎదిరించుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును అని చెప్తున్నాడు. కనుక శోధనలో లొంగిపోకుండా దేవుని కుమారుడు మనకు సహాయకుడై ఉన్నాడని నమ్మండి.